ఎపిసోడ్ 4 ఆఫ్ తమిళనాడు పాలిటిక్స్ 1969 జనవరి 14 పొంగల్ ఫెస్టివల్ రోజు సీఎం అన్నాదురై గారు రాష్ట్రం పేరుని తమిళనాడుగా మార్చారు. ఆ తర్వాత తమిళనాడు జనాలు ఆయన ఒక లీడర్గా కాదు, ఒక దేవుడిగా కొలవడం స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి అన్నాదురై గారిని అన్నాగా పిలుస్తూ వచ్చారు. అన్నాదురై గారు 2 లాంగ్వేజ్ పాలసీని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే కేవలం తమిళ అండ్ ఇంగ్లీష్ ని ఉంచి హిందీని స్టేట్ కరికులం నుంచే రిమూవ్ చేసేశారు. 2 సంవత్సరాలు సీఎంగా తను చేస్తున్న పనులన్నీ ఒక పక్క ఉండగానే ఓరల్ క్యాన్సర్ తో బాధపడుతూ ట్రీట్మెంట్ కోసం అమెరికా కూడా వెళ్ళొచ్చారు. కానీ 1969 ఫిబ్రవరి 3వ తారీఖున సీఎం అన్నాదురై గారు మరణించడం జరిగింది. పిల్లలు లేని కారణంగా ఎవరూ కూడా నెక్స్ట్ రాజకీయ వారసులు రాలేకపోయారు. అన్నాదురై గారు డిఎంకే పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయనతో 3 వ్యక్తులు ఉండేవారు. వాళ్ళెవరు అంటే విఆర్ నెడుజెలియన్. ఆయన అప్పట్లో పార్టీలో నెంబర్ 2గా ఉండేవారు. అన్నా గారికి ఆరోగ్యం బాలేని టైంలో ఆయన చనిపోయిన వెంటనే కూడా ఒక వారం పాటు యాక్టింగ్ సీఎం గా కూడా పనిచేశారు. రెండో వ్యక్తి అన్బగన్, పార్టీకి ఒక స్ట్రాంగ్ ఇంటెలెక్చువల్ అండ్ ఐడియాలజికల్ సపోర్ట్ పిల్లర్ అనే చెప్పొచ్చు. మూడో వ్యక్తి ఎం కరుణానిధి. అన్నాదురై గారి క్యాబినెట్ లో సివిల్ సప్లైస్ మినిస్టర్ గా చాలా యాక్టివ్ గా ఉండేవారు. అన్నాదురై గారు వీరు 3 కూడా ఒక సినిమా లేదా డ్రామా అనే రంగం నుంచి వచ్చిన వాళ్ళే. అన్నాదురై గారు, నెడుజెలియన్ గారు ఒక ఎడిటర్, స్క్రీన్ రైటర్ గా పనిచేసేవారు. అదే విధంగా అన్బగన్ గారు ఒక ప్రొఫెసర్, అంతేకాకుండా ఆయన ఒక రైటర్. అదే ఎం కరుణానిధి గారు ఒక స్క్రీన్ రైటర్ అండ్ డైలాగ్ రైటర్. అప్పట్లో రొమాన్స్ అండ్ లవ్ స్టోరీకి పరిమితమైన సినిమా రంగాన్ని తన స్టోరీస్, స్క్రిప్ట్ రైటింగ్ తో సోషల్ అండ్ పొలిటికల్ సెటైర్ గా మార్చిన వ్యక్తే ఎం కరుణానిధి గారు. పరాశక్తి అనే ఒక గ్రౌండ్ బ్రేకింగ్ ఫిలిం తో జనాల ఆదరణని పొందారు. అంతేకాకుండా శివాజీ గణేశన్ తో తీసిన మనోహర అనే ఒక సినిమా ఆయన్ని కలయంగర్ గా మార్చింది. కలయంగర్ అంటే ది ఆర్టిస్ట్ అని అర్థం. సో అలా అన్నాదురై గారు మరణించిన తర్వాత నెడుజెలియన్ అండ్ అన్బగన్ గారి సపోర్ట్ తో పాటు అప్పుడే యంగ్ హీరోగా జనాల్లో పాపులారిటీ పొందుతున్న ఎంజీఆర్, ఎం రామచంద్ర గారి గ్లామర్ అండ్ ఫ్యాన్ బేస్ సపోర్ట్ తో ఎం కరుణానిధి గారు 1969లో మొట్టమొదటిసారిగా సీఎం ఆఫ్ తమిళనాడుగా ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్స్లో కవర్ చేద్దాం. కాంటెంట్ నచ్చితే ఫాలో కొట్టండి.